గారు ప్రభుత్వాలను పడగొట్టి ప్రభుత్వంలోకి రావాలన్న విధంగానే సాగుతుంది. నిన్న ములాయం ఎఫ్డిఐ వ్యతిరేక వాదులను తన సైకిల్ ఎక్కించుకున్నాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? మధ్యంతర ఎన్నికలు అనివార్యమా? ములాయం సింగ్ ప్రధాని కావడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వీళ్ళని ఎవరిని తీసుకురమ్మని చెప్పినా కూడా వాళ్ళే తీసుకురా. కాంగ్రెస్ కు ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మమతా బెనర్జీని కావాలని బయట పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళకు చాలా కాలం నుంచి ఉన్నది. ఎగ్జాక్ట్లీ. మమతా బెనర్జీ బయటికి పోయినంత మాత్రాన ఈ ప్రభుత్వం మమతా బెనర్జీకి ఉన్నది ఏంది 19 సీట్లు. ఆ 19 సీట్లకు 22 సీట్లు మాయావతి గ్యారంటీ ఆల్రెడీ ఉంది. సమాచార శాఖ మంత్రి మా దగ్గర 300 పై చిలుకు నంబర్లు ఉన్నాయంటూ చెప్పడం జరిగింది. తర్వాత మాయావతి ఐడియాలజికల్ గా ఈ విషయంలో బ్రాడ్ గా కొంత గవర్నమెంట్ తో అగ్రిమెంట్ లో ఉన్నది అనేది అర్థమవుతుంది. ఐడియాలజికల్ గా ఎందుకు వస్తుంది అంటే దీంట్లో ఒక దృక్పథం ఉన్నది. యాక్చువల్ గా మేము కూడా చాలా స్టడీ చేయాలి. ఎఫ్డిఐ వస్తే దళితులకు మేలు జరుగుతుందా లేదా అనేది చూడాలి. చిన్న వ్యాపారులు పోతారంటున్నారు. మీరు ఒక్కసారి హైదరాబాదు వంటి పట్టణాలలో మొత్తం చూడండి. చిన్న వ్యాపారులంతా ఎవరి చేతిలో ఉన్నాయి? మార్వాడీల చేతిలో ఉన్నాయి. ఈ మార్వాడీ షాపులలో ఒక్క దళితుడు కూడా ఎంప్లాయ్ ఉంటాడో నాకు చూపించండి. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఎంప్లాయ్ చేసేది వాళ్ళ కుటుంబ సభ్యులు. అక్కడి నుంచి తెచ్చుకుంటారు. అక్కడి నుంచి తెచ్చుకుంటారు. అయితే దళిత్ దృక్పథం నుంచి చూసినప్పుడు అర్థమయ్యేది ఏంది? ఒకటి కంచలే గారు, 1000 మందికి 11 కిరాణా కొట్లు ఉన్నాయన్నట్టు ప్రభుత్వం లెక్కలే చెప్తుంది. మీకు 10 కిలోమీటర్ల తర్వాత ఒక ఎఫ్డిఐ పెట్టడం వల్ల వీళ్ళేమో 12,000 నిన్న నారావారు 12,000 కోట్ల దాకా వీళ్ళు నష్టపోతారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారంటే పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయా, ఉద్యోగాలు కోల్పోతాయా? ఆల్మోస్ట్ రీటైల్ సెక్టర్ ద గ్రోత్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ 35%. నార్మల్ కిరాణా స్టోర్ గ్రోత్ రేట్ ఈస్ ఓన్లీ 6%. రమాకాంత్ గారు, నేను ఒకే ఒక విషయానికి ఒక్క నిమిషం చెంగల్రెడ్డి గారి మీద ఒకే ఒక విషయానికి ఒక సౌత్ ఆఫ్రికన్ బ్లాకో లేదా వాడు అమెరికనా యూరోపా వాడు వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతాడా ఏం చేస్తాడు నాకు తెలియదు. కానీ అన్టచబుల్ ఇప్పటికీ ఊళ్ళో షాపు పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి లేదు కుల వ్యవస్థ వల్ల. కానీ వాల్మార్ట్ వస్తే అక్కడ దళితుడు మేనేజర్ అయి కూర్చుంటాడు. వీళ్ళెవరు అడగలేరు అప్పుడు. అందుకని మేము ఇంటర్నేషనల్ గా చేసిన ప్రచారంలో ఏం చేసినాము, మీరు పెట్టే ప్రతి దాంట్లో ఈ 22% రిజర్వేషన్ ఇవ్వండి వాళ్లకు. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు వీళ్ళు మొత్తుకునే చిన్న షాపులు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న షాపులన్నీ బనియా షాపులు. ఈ బనియా షాపులలో ఎవ్వరికి మాలా మాదిగ సాకల్ మంగల్ కమ్మర్ కుమరోళ్ళకు ప్లేస్ లేదు, బిజినెస్ లో ప్లేస్ లేదు. ఆ బిజినెస్ రీటైల్ షాపింగ్ మొత్తం మారుతుంది అనుకో. అందుకని మాయావతి ఏం చేస్తుంది, దెర్ ఇస్ ఎ న్యూ అండర్స్టాండింగ్. ఇది రాని వస్తే దీనివల్ల ఈవెన్ 2% ఓట్ షేర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ విల్ స్పెల్ డూమ్ ఫర్ బోత్ ద పార్టీస్. ములాయం సింగ్ ఈజ్ ఇన్ ఎ బిగ్ ట్రాప్. ఐ టెల్ యూ హౌ ఈజ్ ఇన్ బిగ్ ట్రాప్. ముస్లింలు గనుక ఎగ్జాక్ట్లీ ఒకసారి ఈ ములాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీకి సహకరిస్తున్నాడని అవగాహనకు వచ్చారనుకో, ఇప్పుడున్న ఆయనకు 23 సీట్లు ఉన్నాయే 15కు పడిపోతాయి. మాయావతి కాంగ్రెస్ అండర్స్టాండింగ్ లో పోటీ చేశారు. మాయావతి కాంగ్రెస్ అండర్స్టాండింగ్ లో పోటీ చేశారు. చెంగలరెడ్డి గారు హ్యాస్ ఎ పాయింట్. చెంగలరెడ్డి గారు గో హెడ్. నేను ఐలే గారికి పెద్దలకు మనవి చేసేది ఏంటంటే, మీరు ఈ రోజు ఈ ఎఫ్డిఐ విషయంలో రైతు పక్షంగా ఆలోచన మీకు 2-3 అంశాలు. మీరు ల్యాండ్ లార్డ్స్ గురించి ఆలోచిస్తారు. రైతులంటే ఎవరండి? ప్లీజ్ మీరు దయచేసి వినండి. మీరు అప్పుడు దేర్ ఆర్ నో ల్యాండ్స్, దేర్ ఆర్ నో లార్డ్స్. రైతులు ఏం చేస్తున్నారంటే, ఈరోజు రైతుల పరిస్థితి ఏంటంటే 90% చిన్న రైతులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వీళ్ళు కంపల్సరీగా లోకల్ మార్కెట్కి వెళ్లి అక్కడుండే కమిషన్ దగ్గర వాడు చెప్పిన మోసాలకు గురవుతున్నారు. రేపు 2-3 మంచి మార్పులు వస్తాయి. ఒకటంటే గ్రామంలో ఈ ఉత్పత్తిదారులు చిన్నోళ్లు పెద్దోళ్ళు అందరూ కలిసి ప్రొడ్యూసర్ గ్రూప్స్ అంటారు. అంటే మామిడికాయలోళ్ళు కూరగాయలోళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక్క నిమిషం గ్రూపులుగా ఫార్మ్ అయితే ఏమైతుందో అయితే కంపల్సరీగా అవి కావాల్సి వస్తుంది. మంచి విత్తనాలు ప్లీజ్ ఒక్క నిమిషం వినండి. మీరు యూ డోంట్ ఐ సీ ఇది పెద్దలకు నేను మనం చేసి ఇక్కడ
సంఘటిత వర్గాలు అసంఘటిత వర్గాలుగా మీరు ఆలోచించాలా. గ్రామీణులు ఈ ఆమ్ ఆద్మీ అనే వాళ్ళు పూర్తిగా అది రాంగ్. ఇది రైతులు ఈ మిగిలిన వాళ్లకు మీరు డిఫరెన్స్ చేయాలా. రైతుల ఇబ్బంది ఏంటంటే ఈ రోజు మాకు టెక్నాలజీస్ లేవు, మార్కెట్లో అమ్ముకునే దానికి అవకాశాలు లేవు, ముందుగా ధర తెలుసుకునే దానికి అవకాశం లేదు, మాకు సలహాలు ఇచ్చే దిక్కు లేదు, ఇన్సూరెన్స్ చేసే దిక్కు లేదు. రేపు ఈ రిటైల్ వస్తే ఏమైతుందిరా అంటే దాదాపు ఒక 20-30% చిన్న రైతులు వీళ్ళు సంఘటితంగా ఏర్పడి ఇవన్నీ తయారైతాయి. బిగినింగ్ యాక్చువల్ గా నేను చెప్పాలంటే బిగ్గెస్ట్ రిఫార్మ్స్ ఫర్ పూర్ ఫార్మర్స్. నేను కులాల విషయం మాట్లాడు కానీ చిన్నకారు సన్నకారు రైతులు కౌలు రైతులకు ఏమైతుందిరా అంటే వాళ్ళకి ఉత్పత్తులు బ్రహ్మాండంగా అమ్ముకునే దానికి ధరల గురించి క్వాలిటీ చంగలరెడ్డి గారు మంచి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మేము సపోర్ట్ చేస్తున్నాం. కాంచా గారు అన్నది కూడా ఇట్స్ చైన్ రియాక్షన్. ఈ విధంగా వస్తే ఈజ్ ఆల్సో సపోర్టింగ్. ఏ విధంగా పరిస్థితులు మెరుగుపడతాయంటే కూడా